నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తాళిరావు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలో పెద్ద వలసల గ్రామస్తులకు పరిహారం లభించింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ కృషి ఫలితంగా ఓఎన్జీసీ 2,16,94,750 పరిహారం చెల్లించింది. పెద్ద వలసల గ్రామానికి చెందిన 343 మందికి ఒక్కొక్కరికి 63,250 చొప్పు వాళ్ల ఖాతాలో జమ చేశారు. ఈ నేపథ్యంలో పరిహారం రావడానికి కృషి చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగులకు కృతజ్ఞత తెలియజేస్తూ పెద్ద వలసల గ్రామస్తులు అభినందన సభ నిర్వహించారు. తాళిరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో సంగడి కామేశ్వరరావు, కామాడి మాతరాజు, లంకె నూకరాజు, ధర్మారావు, పేషంగి ఈశ్వరరావు, మాందాల గంగా సూర్యనారాయణ, వాడ్ర వీరబాబు, నడింపల్లి వినోద్, ఎంపీటీసీ కామేశ్వరరావు తదితరులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొత్తం ఈ రోజున మన గాడిమొగ పంచాయతీకి సంబంధించి 300 చొప్పున ఓఎన్జీసీ కాంపన్సేషన్ ఏదైతే ఆగిపోయిందో ఆ కాంపన్సేషన్ ఈ రోజున ఎవరి అకౌంట్లో వారికి ఈ రోజున అందజేయటం జరుగుతుంది. గ్రామాంది 278 ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది 278 మందికి 63,250 రూపాయల చొప్పున పడుతుంది. ఇది కాకుండా గతంలో ఈ పంచాయతీలో గాడిమొగ పంచాయతీలో 6 అకౌంట్లు సరిగ్గా లేక ఇవ్వలేదు, వాళ్ళకి రిఫండ్ అయిపోయింది అమౌంట్. ఆ 6 కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా ఓఎన్జీసీ చరిత్రలో కానీ మన నియోజకవర్గ చరిత్రలో కానీ మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చనిపోయిన కుటుంబాలకు వారికి నామినీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్లో కానీ ఎందులో కానీ ఎప్పుడూ చేయలేదు. చనిపోయిన కుటుంబాలకు 58 మంది కుటుంబాలకు వారి తాలూకా కుటుంబ సభ్యులకు 58 కుటుంబాలకు ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 278, వీళ్ళు 58, వాళ్ళు 6 కలిపి మొత్తం 343 మంది లబ్ధిదారులకి ఈ రోజున కాంపన్సేషన్ అందించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. బుచ్చిబాబు గారు ఎప్పుడు కౌలు చెప్పడం చిరునవ్వు. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా సరే కౌలు చెప్పేవాడు ఆవిడ పనిచేయడు. దయచేసి ఆలోచించండి. ఆ రోజు 4,000 పెన్షన్ ఇప్పించడం ఈ రోజు కూడా. మరి మొన్న 10,000 జగన్ వేస్తే బ్యాండ్ పీరియడ్ టైంలో ఏటడి కట్ట టైంలో 20,000 రూపాయలు 10,000 పెంచి 20,000 ఇప్పించిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మన బుచ్చిబాబు గారిదని చెప్పేసి మరి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మొన్న తల్లికి వందనం, ప్రతి ఇంట్లో 3-2 పిల్లలు అందరూ ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు కంపల్సరీగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మన బుచ్చిబాబు గారు వేయించడం జరిగింది. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలక్షన్లు అనేటటువంటి జనరల్ ఎలక్షన్లో ప్రతి 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు ప్రభుత్వాలను మార్చేటటువంటి ఎలక్షన్ టైం మేరకు చేసుకోవచ్చు, మన ఇష్టం. జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తి మా కమ్యూనిటీ అనో, కమ్యూనిటీలు కాదు ఇక్కడ కావాల్సినటువంటిది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఎలక్షన్లో ఈవేళ మన మత్స్యకార గ్రామాల్లో జరిగినటువంటి మొన్న ఎలక్షన్ల తీరుకి ఏ శాసనసభ్యులైనా అంటే మనమే కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.